హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు సేమ్ సైకాలజీ అనమాట. సైకాలజీ చదువుతున్నాను. సో ఫస్ట్ లెసన్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ లెసన్ స్టార్ట్ చేయాలి. సో అదనమాట సైకాలజీ బుక్ అయితే ఇది. గోల్బర్గ్ స్థాయిలు, పూర్వ సంప్రదాయ నైతిక స్థాయి 4 నుంచి 10 సంవత్సరాలు. ఇందులో 2 దశలు. ఫస్ట్ దశ వచ్చేసి శిక్షణ తప్పించుకునే నీతి, శిక్ష విధేయత ఓరియంటేషన్. రెండవ దశలో వచ్చేసి లభించే బహుమతి, లాభాల దృష్టి నీతి. సహజ సంతోషానుకరణ, సాధనోపయోగ ఓరియంటేషన్ అంటే అవసరాలు తీర్చుకునే నీతి. సాంప్రదాయిక నైతిక స్థాయి, ఇందులో 2 దశలు, 3వ దశ 4వ దశ. 3వ దశలో వచ్చేసి ఇతరులు అంగీకరించిన తిరస్కరించిన అంశాల ఆధార నీతి, మంచి బాలుడు ఆర్ మంచి బాలిక నైతికత. 4వ దశ వచ్చేసి సహజ నియమాలను తూచా తప్పకుండా పాటించే నీతి, అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ నైతికత స్థాయి 14 సంవత్సరాల వయోజన దశ వరకు. ఇందులో మళ్ళీ 2 దశలు, 5వ దశ 6వ దశ. 5వ దశలో వచ్చేసి వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు, హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరింపబడిన చట్టనీతి, ఆత్మసాక్షిగా అంతర్గతంగా రూపుదిద్దుకున్న అంశాల ఆధారంగా ఏర్పడిన నీతి, విశ్వజనీన నైతిక సూత్రాలు, అంతరాత్మ నైతికత. మొత్తం ఇందులో 3 స్థాయిలు 6 దశలు అయితే ఉన్నాయి. సో కోల్బర్గ్ రచించిన గ్రంథములు ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జిమెంట్, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. మొత్తం మోరల్ 3 స్థాయిలు 6 దశలు. ఇంకా ఫస్ట్ లెసన్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లెసన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఫస్ట్ లెసన్ చదువుతున్నాను. అండ్ ఫస్ట్ లెసన్ చదివిన తర్వాత సెకండ్ లెసన్ స్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో ఈ లోపల మా వాళ్ళు చేసే ఫింగర్ పనులన్నీ ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, జస్ట్ కాసేపు సరదా అంత ఒకసారి చూసేయండి. లక్ష్మి, మానసా, మీ ఫ్రెండ్ వచ్చింది. మీ ఫ్రెండ్ యారు? మీ ఫ్రెండ్. ఏమో శుభ్రం చేసేదే ఎప్పుడో ఒకసారి. పైకి వస్తుంది. పెట్టినావా? వేసావా? దేని మీద వేసావా? దాని మీద వేస్తే దానికి ఏడ కనిపిస్తుంది? వస్తాయి కదా, వేసా చూసింది కానీ రాలా. వచ్చింది మనసు. తీసుకుంటుందిలే. ఇంకా వెళ్ళిపోయింది. ఏమని చెట్టుకే కొమ్మిరిగింది. కొమ్మిరిపోయింది. మానస, చెట్టు అది కోత వచ్చి మా చెట్టు మీద దూకింది. కాయ కింద పడింది ఏమన్నా డౌట్ ఉంది. కింద పడింది మానస, ఏదో కాయ కింద పడినట్టుంది. ఆంటీ తరిమింది కానీ అది అప్పటికే కాయ కోసింది. అది అవతల పడింది అర్థం కదా. ఆంటీ ఆడేదిరా చాకాయ కూడా ఉంది మానస. కూతురు కట్టు అతుక్కుంటది. అంటు కట్టు. ప్యాచ్ వర్క్ సక్సెస్ అవ్వద్దో లేదో చూద్దాం. పెద్ద పెద్ద కొమ్మలు అయితే సక్సెస్ అవుతాయి. ఇది అవుతుందో లేదో డౌట్. చిన్నది కదా. ఆ పువ్వు ఉంది, ఆ పువ్వు ఇరిగిపోకుండా ఉండాలి. ఆ పువ్వు పూసిందాక అది మానస, అది కోసేదే మానస. ఇప్పుడు కోసేయచ్చు మొగ్గని. కోసేస్తాం, అయినా కొమ్మ ఇరిగిపోవద్దు. సరే, ఇప్పుడు ఆ కింద మామిడికాయ పడిందని నా డౌట్. గట్ట పెట్టినా ఉండదు, అది కోసేసి తీసి పడ్డావు దీని మీద. నేను ముందు కొంచెం ఉంది, తర్వాత నువ్వు అన్నట్టు ఉంచుతావు. నువ్వు పడ్డావు తర్వాత దాని మీద. బుక్ ఎత్తుకోబద్దే, బాటిల్ ఎత్తుకో. మనసన వాటర్ బాటిల్ ఎత్తుకోబద్దేమో మనస. నేను ఇద్దరు ఉండగా నేర్కొని తింటుంది. పుచ్చకాయలు కోసుకొని తినేసారా? పుచ్చకాయ నాకు ఒక దెబ్బ కూడా లేకుండా తినేసారా? నిన్నటికి బాగాలేదు అది. నేను చెప్పాను నువ్వు పుచ్చకాయ పుచ్చ పెట్టేటట్టున్నావు అని. అట్టే చేసినావుగా. ఆంటీ గుర్తు చేసింది అప్పటికి నాకు. చిమ్మని కూడా చిమ్మలేవు. నేను మర్చిపోయే. కోతుల విధ్వంసం. లక్ష్మి, మామిడికాయ కోసిని వీళ్ళు పని చూడండి.
మ్యాచ్ బయట అసలు చిమ్మేది నేను ఎవరెవరికి మ్యాచ్ ఎండలేదు మ్యాచ్ పెట్టుంటారు రాండి పోదామా సిగోలు వేస్తా ఉంటారు తల్లి ఆ చేతి రోజు వాళ్ళని చూస్తుంటే సగం బయటకు వస్తుంది ఆర్సీబీ విన్ అయినట్టుంది నువ్వు బాగా నువ్వు శుభ్రంగా నేనైనా ఇగో 7 ఛాన్స్ ఇచ్చిన లేసే కూర్తాం మేము మమ్మల్ని ఎగరొద్దంటారు అంతమంది అబ్బాయిలు మేము ముగ్గురమే ఉంటాం తెలుసా అమ్మాయిలు మేము ఇద్దరమే ఏం చేద్దాం మ్యాచ్ మ్యాచ్ పిచ్చి కాదు విరాట్ పిచ్చి వాయమ్మో ఈసారి కప్ మాదైతే బాగుండు ఈసారి కప్ మంది ఈసారి కప్ మంది దాని లాస్ట్ అన్న మ్యాచ్ రాడు అది సర్ప్రైజ్ మామిడికాయ లేకపోతే మానస ఆంటీ వాళ్ళే ఆడా అబ్బా చివరి డబ్బాలు కడ ఉందా యాడ్ పడింది మానస పెన్ను కదా ఇదిగో మానస ఏడు ఇదిగో పిన్ను సరికిందా మేము ఇలా పెన్ను పెడితే వచ్చాము ఇప్పుడు అద్దో చూడు ఇదిగో ఇదిగో ఏడే ఉంది జాంకాయ కోసి మామిడికాయ కోసి అయ్యో అవతల పడిపోయిందో చెప్పులు కూడా తేలేదు కదా మాంస పండగ పండగ అడేవు చిన్నంగా రాత్రిలే ఒకటి దానికోసం వస్తే ఒకటి దొరికినాయి ఎంత సంతోషం మామిడికాయ దొరికిందని అది సర్ప్రైజ్ అది సర్ప్రైజ్ ఆంటీ ఇచ్చింది ఆంటీ అడిగారు చాలా కాయ కొట్టాడు కదా అది లేదంటే అక్క జాకాయ కోసం చెప్తే ఆగండి కాయ ఇస్తా అని చెప్పింది ఇది కోసం అని అడిగింది ఆంటీ మీరు పడేసరి కింద పడేసరి కింద అందుకే ఆంటీ చెప్పి కాయ కోసారు అక్క జామకాయ కోసింది ఆంటీ కాయ కోసారా అని అడిగింది మామిడికాయ కోలేదు పెన్ను పడితే వచ్చాము అక్క జామకాయ కోసి అమ్మ చేతిలో ఏమని అడిగితే జామకాయ పెట్టాం ఆ కాయ కోసి ఇస్తాను కింద కోసి ఇచ్చిందా అవతల పక్క పడింది నేనే సాహసం చేసి ఆంటీ ఇచ్చింది రెండు చేసి దీన్ని అటు పక్క నుంచి ఇటు పక్క చేసా ఈ కాయ కోసి వస్తామండి సర్ప్రైజ్ సర్ప్రైజ్ మ్యాచ్ చూస్తే అది పోయిందే కాయ కోసం ఫస్ట్ పోయింది అంటే మ్యాచ్ ఉందా లేదు చూసా అవును కదా వినిపిస్తుంది నాకు గుర్తురాలేదు ఆలోచన గేట్ దాకపోతే అర్థమయ్యేది కదా మళ్ళీ దిగలేదు కాయలు 2 కాయలు ఇచ్చింది నాన్న నాకేం గుర్తురాల కళ్ళరా కాయలు పెట్టండి ఉప్పు కారం సర్ప్రైజ్ కడుసండి నా పనులు నొప్పి వస్తున్నారు మామిడికాయలు తింటా ఉంటది అక్క కోట్లా పడుతుంది అక్క దగ్గర తీసేస్తుంది అక్క తీసేస్తుంది ఇది ఎడిట్ చేయను ఇప్పుడు మామిడికాయలు కోసుకొని యాడికి ఎత్తుకుపోయి వాయమ్మో
ఇప్పుడు లెక్క పోవాలి ఎట్లా రావాలి దారి తెలిసింది కదా. రోజు నైట్ మ్యాచ్ చూసి వచ్చేసరికి పడగొట్ట అయితే అందరు నిద్రపోతుంది. సర్వని గోడాక ఒక కాయ కోసుకొచ్చుకొని లోపల పెట్టుకునేది. జింగచక ఆటినే పిలిచి మరి దారి చూపించింది. ఇంక ఏ కాయ పోయినా నన్నే అడిగింది అని ఉంటది. నాకుంటది అప్పుడు బట్టి పూజే అని. అందుకని సింగిల్ గా ఉన్న కాయ తెంపకూడదు. సింగిల్ గా ఉన్న కాయ అప్పుడొకటి లేపేయాలి. లేపేయడానికి కూడా టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ఇట్లాంటి కాయలు లేపేసేటప్పుడు ఫాలో అయిపోయినాను. కొట్టించుకోకుండా ఉంటది. ఓకే, బాగా దండించుకుంటారు మాస్టర్ గాని ఫాలో అయితే. ఎట్లా లేపేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి, నేను చెప్తా. ఏం దొంగతనం నేర్పిస్తున్నా? దీన్ని దొంగతనం అనేది తస్కరించడం అంటారు. అంటే రెండు వేరు వేరా? వేరు వేరు. దొంగతనం అంటే పెద్ద పెద్ద గజ దొంగలు చేసేది. తస్కరించడం అంటే మా లాంటి చిన్న చిన్న వాళ్ళు ఫ్యాంటసీస్ కోసం చేసేది. ఓకే, తస్కరించుటది అనేది. సరేనా? శాంసంగ్ క్యాప్టెన్ జైశ్వర్ కాదు, శాంసంగ్ పోయింది. నేను చెప్తే మీరు నమ్మలేదు కదా. సేమ్ రియాక్షన్ చూడండి. ఎట్లా లక్ష్మి కాయ కాదు ఇందాక డైలాగ్ చెప్పు. ఇప్పుడు జాగ్రత్త చేసిన కాయలు బాగుంటాయి. పొరుగింటి పుల్లగారు అవి చేసి ఒకసారి అసలు ఇంట్లో వండుకున్న కూరల కంటే పొరుగింటి పుల్లగారు బాగుంటాయి. అదే లక్ష్మి డైలాగ్. అవును, ఏమంత బాగాలేదు. చొప్పుగా కడతాయి. పొరపాటున ఈ వీడియో చూడాలి అవి. హలో అండి, ఒక చిన్న క్లారిటీ అన్నమాట. శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని అడుగుతున్నారు. సో దాని గురించి యాక్చువల్ గా శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్స్ మానస మాత్రమే రాస్తుంది, నేనైతే రాయట్లేదు. సో మానస ఒకటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్స్ రాస్తుంది. తనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే మామూలుగా అంటే తను పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి ఏం రాయట్లేదు. అంటే ఒక వీక్లీ వన్స్ ఎగ్జామ్ అనమాట. అది సండే రోజు ఎగ్జామ్ జరుగుతుంది. సో తను ఒక వీక్ హెల్త్ బాగాలేకుండా ఉన్నది. సో ఒక వీక్ వచ్చేసి ఇంటికి వెళ్ళడం. సో అట్లాగనమాట. ఇట్లాగా ఫస్ట్ 2 weeks కి తను తీసుకోలేదు అసలు. తర్వాత ఇంకా 2 weeks అసలు రాయలేదు అండి. అప్పటికి తను ఎగ్జామ్ తీసుకోలేదు. తర్వాత తీసుకున్న తర్వాత నుంచి ఎగ్జామ్స్ రాసింది. రాసిన తర్వాత నుంచి తనకి ఫస్ట్ 2 టెస్టులు రాసింది కదా, వాటిల్లో అయితే 45 ఒక టెస్ట్ లో, 47 ఒక దాంట్లో అట్లా వచ్చినాయి. సో 45-50 ఆ మధ్యలో వస్తున్నాయి అనమాట. ఎగ్జామ్ మాత్రం కంపల్సరీ సండే రోజు అటెంప్ట్ చేస్తుంది. సో తను ప్రాపర్ గా చదివి రాస్తే కొంచెం ఎక్కువ మార్కులే వస్తాయి. సో నార్మల్ గా జస్ట్ వెళ్ళి అటెంప్ట్ చేస్తుంది కాబట్టి 45 to 50 అలా మధ్యలో తనకి మార్క్స్ అయితే వస్తున్నాయి. మన సండే రోజు రాసిన ఎగ్జామ్ లో అయితే 42.5 మార్క్స్ ఎంత వచ్చినాయి, అంతే 42.5 మార్క్స్ వచ్చాయి. సో అది తనకు వచ్చిన మార్క్స్. తను ప్రాపర్ గా చదివి రాయట్లేదు. చదివి రాస్తే మంచి మార్క్స్ అయితే వస్తాయి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ పేపర్ లో కొంచెం మార్క్స్ రావడం అనేది కొంచెం కష్టమే, ఎందుకంటే పేపర్ బాగుంటుంది అనమాట. సో శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి 60 అంటే 55-60 అట్లా కనుక వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందని హోప్ అయితే పెట్టుకోవచ్చు. సో అలా ఉంటుంది అనమాట. క్వశ్చన్ పేపర్ అయితే బాగుంటుంది. సో తనకు వచ్చే మార్క్స్ అయితే అవి లాస్ట్ సండేలో తనకు వచ్చిన మార్క్స్ అయితే 42.5 మార్క్స్ వచ్చినాయి. సో ఇదనమాట శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి. మీరు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ అయితే ఇది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ లో అడగండి, చెప్తాను. ఓకేనా? సో ఇదండి ఇవాళ వీడియో. సో చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా ఈవినింగ్ ఇంటికి బయలుదేరి వెళ్ళాను. జస్ట్ అలా వెళ్ళి ఆటోలో కూర్చున్నాను, అంతే సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అసలు భలే ఉంది క్లైమేట్. సరే బాగుంది కదా అనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీడియో అలా తీస్తున్నాను, అంతే ఆ వైపు నుంచి గాలి ఒక్కసారిగా మీదకు వచ్చేసింది అనమాట. ఎంత భయం వేసింది అసలు. మీ ఏరియాలో కూడా ఇలాగే జరిగిందా? ఇలాగే ఎంత పెద్ద గాలి వచ్చిందా? మీకు అలాగే